దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 157వ వచనాన్ని చదువుకుందాం. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనము నుండి నేను తొలగక ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు మీరెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ రీతిగా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. ప్రభా, వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ప్రభా, ఈ మాటలు బట్టి, ప్రభా, నీ వాక్యాన్ని బట్టి మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి, నీ సేవా పరిచర్యలో ప్రభా మేము ముందు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన, ఈ ఆరాధనని చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగిన జరిగించమని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంను బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించడానికి, దేవుణ్ణి ఆరాధించే యోగ్యత, భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప భాగ్యం అండి. ఎందుకు గొప్ప భాగ్యం అని మనం ఆలోచన చేస్తే, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. ఆయన్ని మనం ఆరాధించే యోగ్యత, భాగ్యము మనకి ఎంత మాత్రం లేకపోయినా అట్టి అర్హత మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగం చూస్తే కీర్తన గ్రంథం 119వ కీర్తన 157వ వచనం చదువుకున్నాం. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, నన్ను తరుమువారును నాకు విరోధులు అనేకులు. నాకు విరోధులు అనేక మంది ఉన్నారండి. ఎప్పుడు నన్ను తరమాలి, నన్ను కొట్టాలి, నన్ను చంపాలని ప్రతి ఒక్కరు కూడా చూశారు. కానీ ఎంతమంది విరోధులు, ఎంతమంది శత్రువులు నాకున్నా నేను వాళ్ళ గురించి ఆలోచించేవాడిని కాదు, వారి గురించి నేను పట్టించుకునేవాడిని కాదు. నన్ను తరుముతున్నారు కదా, నేను కూడా వాళ్ళని తరుముదాం, నన్ను కొడుతున్నారు కదా, నేను కూడా వాళ్ళని కొడదాం, వాళ్ళు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు కదా, నేను కూడా వాళ్ళని చేద్దాం అని అనుకుంటలేదండి. కింద వచనంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఆయన? అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఈ మాట చెప్తా ఉన్నాడంటే, ఈ రోజున మనము ఆలోచన చేసుకుంటే ప్రియులారా, మనల్ని ఎవరన్నా తిడితే మనం తిట్టేయాలి, మనము ఎవరన్నా మనల్ని కొడితే కొట్టేయాలి. 10 మాటలు అంటే 20 మాటలు అనేయాలి. అటువంటి దౌర్భాగ్యమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడేమో తగ్గించుకొని చెప్తున్నాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని అంట మాటగా అంటాం, కానీ మన జీవితంలో ఎంత మాత్రమో తగ్గింపు ఉండదు. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, నన్ను తరుమువారు నాకు విరోధులు, నా శత్రువులు అనేకులు. తరమడం అనేది మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం.
దొంగల్ని ఏం చేస్తారండి? ఏం చేస్తారు? తరుముతారు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఒకళ్ళు ఏం చేసుకుంటారు? తరుముకుంటారు. ఒక పార్టీ ఏమన్నా ఇంకొక పార్టీ గొడవలు జరిగినప్పుడు వీళ్ళు కొట్టుకుని ఏం చేసుకుంటారు? తరుముకుంటారు. అలాగే దేవుడు చెప్తా ఉన్నాడు బైబిల్లో, మనుషుల్ని మనల్ని తరమరంట. మనుషులు తరిమేవారు ఉన్నారులే, ఇలాగ దొంగలు తరిమేవారు, అలా రకరకాలుగా ఉన్నాయి. యానిమల్లో మన ఛానల్ చూస్తూ ఉంటే బలమైన జంతువు బలహీనమైన జంతువుని ఏం చేస్తుంది? తరిమి పట్టుకుని చంపి తినేస్తుంది. అలాగే బైబిల్లో కూడా కొన్ని మనల్ని తరుముతున్నాయంట. కొన్ని మనల్ని తరుముతున్నాయండి. మనుషులు కాదు, ఎవరో వ్యక్తులు కాదు, దొంగలు కాదు, దెయ్యాలు కాదు, భూతాలు కాదు. కానీ బైబిల్లో దేవుడు కొన్ని మనల్ని తరుముతున్నాయని చెప్తా ఉన్నాడు. చూద్దాం ఏంటన్నది. మొదటిగా చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం. మొదటిగా భయములు మనల్ని తరుముతున్నా ఉన్నాయి. చూడండి, భయం అనేది ఈ రోజున మనుషుని తరుముతుందండి. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయము 20 వచనం మనం చదివితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? భయములు జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును అని చెప్తా ఉన్నాడు. మొదటిగా ఏం తరుముతుందండి మనల్ని? భయాలు తరుముతూ ఉన్నాయండి. నిజమే కదా. 2020లో కరోనా ఏం చేసింది? మనుషుల్ని ఏం చేసింది? తరిమేసింది. పక్కన ఏవైతేనో కూర్చుని తుమ్మినా దగ్గినా అవి ఎత్తుండేవాడు అక్కడ? చెప్పండి, ఉండేవాడా? టిక్ టాక్లు అవి చేసేవారు. ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన కూర్చుని ఆడు ఇలా తుమ్మగానే ఏమైపోయాడు? పరిగెట్టేస్తూ ఉండేవాడు, లేదా చెట్టు ఎక్కేసేవాడు. కారణం ఏంటి? ఈడు తుమ్మినా దగ్గినా ఆడికి ఏమొచ్చేద్ది? కరోనా వచ్చేస్తుందని. ఈ రోజులు వ్యాధులు తరుముతున్నాయి, రోగాలు తరుముతున్నాయి, హాస్పిటల్కి అనేక భయాలు ఈ రోజున మనల్ని తరుముతూ ఉన్నాయండి. అదే చెప్తున్నాడు, భయములు జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకొను అని చెప్తా ఉన్నాడు. భయం ఎంతమంది భయపడి పారిపోతూ ఉన్నారండి, రోగాలకి, భయాలకి, ఆటలకి. రాత్రి మాట్లాడుకున్నాం, లంకలో చిరుత ఏం పెట్టింది జనాలకి? ఏం పెట్టింది? పొలాలకు వెళ్ళారా? దాని వెళ్ళాక నేను వెళ్ళిపోయాను ప్రార్థన చేసుకుని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భయం. ఈ రోజున భయం మనల్ని తరుముతూ ఉందండి. భయం తరుముతూ ఉంది. ఏదైనా వ్యాధి, రోగం, తెగులు వస్తే చనిపోతామన్నా భయం. ఏమన్నా అప్పులుంటే అప్పుల వాడు వచ్చి తిడతాడన్న భయం. ఏదన్నా గొడవలు జరిగితే ఆడు జనాలు తీసుకుని వచ్చి కొడతాడన్న భయం. రకరకాల భయాలు ఈ రోజున మనల్ని తరుముతూ ఉన్నాయండి. చాలామంది కరువు అనే భయం, క్షామం అనే భయం కలిగి ఉంటారు. మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకి చూడండి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే చూడండి, మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశమునే మిమ్మును తరిమి పట్టుకొనును. చూడండి, మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు చత్తురు అంటున్నాడు. ఇది ఏ భయం అండి? క్షామం అనే భయం. అంటే ఏంటి? కరువు. ఇంట్లో తింటాకుండదు, అందరూ కష్టపడతారు, నెలాఖరుకు వచ్చినప్పటికీ ఏమీ ఉండవు. క్షామము, కరువు అనే భయం, రకరకాల భయాలు ఈ రోజున క్రైస్తవుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయండి. బైబిల్లో భయపడుకుడి అన్న పదం ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? 365 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు అమ్మా చెప్పండి? 365 సార్లు. దేవుడు ఎందుకు రాశాడంటే సంవత్సరానికి ఎన్నో రోజులు?
365 రోజులు. అంటే 365 రోజులు కూడా నువ్వేం అనుకోవాలి? దేవుడు నన్ను భయపడొద్దు అన్నాడు. నాకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నేను భయపడను అని నువ్వు చెప్పగలగాలి. భయపడి పారిపోతూ ఉన్నారు ఈ రోజున. ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. భయములు తరుముతూ ఉన్నాయండి. ఈ ఐగుప్తులో ఇశ్రాయేల్ని ఏది భయపెట్టింది? క్షామము, కరువు అనేది భయపెట్టిందండి. ఈ రోజున చాలామంది భయపట్ల. కుటుంబంలో భర్తనికి భయపడిపోయేవారు, భార్యకి భయపడిపోయేవారు, బిడ్డలకి తల్లిదండ్రులు భయపడిపోయేవారు. రకరకాల భయాలు ఈ రోజున మనిషి జీవితమే భయంతో బతికి సత్తా ఉన్నారండి. తరుముతూనే ఉన్నాయి, భయాలు తరుముతూనే ఉన్నాయి. క్షామము కూడా ఈ దేవుని ప్రజలకు, ఇశ్రాయేలుకి తరుముతూనే ఉన్నది. వారు ఎక్కడ ఉంటే అక్కడ, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఐగుప్తులు ఉంటే అక్కడ పట్టుకుంటుందంట, తరిమి ఎక్కడుంటే అక్కడ పట్టుకుంటుందంట. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 67వ వచనం మనం చదువుదాం. చూడండి, ఇక్కడ 66 నుండి మనం చదివితే, నీకెల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండుము. చూడండి, నీవు రేయింపగళ్ళు భయపడుదువు, నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకం నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచి వాటిని చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగుననియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమనియు అనుకుందు. చూడండి, భయం ఎలా ఉంటుందంట? ప్రాణభయం అంట, ప్రాణభయం. దేవుడు అది కూడా మనకి చూపించాడు 2021లో. చూసారా ప్రతి ఒక్కరూ? ప్రాణం అంటే ఏంటో, ప్రాణం విలువేంటో చాలామందికి దేవుడు తెలిసేలా చేసాడు. ప్రాణభయం, రకరకాల భయాలు కలిగి రోజున మనిషి బతుకుతూ ఉన్నాడు. కానీ దేవునికి మాత్రం, చెప్పండి, దేవునికి మాత్రం భయపడరు. కరోనా రప్పించింది ఎవరో? అమ్మ చెప్పండి, ఎవరో? దేవుడే. మన బుద్ధి చెప్పడానికే కరోనా రప్పించాడు. ఆ కరోనాకు భయపడ్డాం, కానీ చెప్పండి, కరోనాని పంపించినా దేవునికి భయపడలే. ఈ రోజున మనం కూడా అలాగే ఉన్నామండి. ఆనాడు దేవుని ప్రజలు ఏ రీతిగానే జీవించారు, ఈరోజు కూడా దేవుని నమ్ముకుంటున్న వారు కూడా మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 18వ అధ్యాయము, యోబు గ్రంథం 18వ అధ్యాయము చూడండి 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును. చూడండి, భయములు వారిని వెంటాడి తరుమును. భయములు ఏం చేస్తున్నాయంటమ్మా? వెంటాడి తరుముతూ ఉన్నాయంట. ఈరోజు తరమట్లా పరిగెడతలేదా? మనకున్న వ్యాధులను బట్టి, రోగాలను బట్టి భయపడిపోయి హాస్పిటల్కి పరిగి తరిమి కొడతా ఉన్నాయి. ఈ రోజున భయాలండి, భయాలు. ఈ రోజున భయం, ప్రతిదీ కూడా భయం. చనిపోతామనే భయం, రకరకాల భయం. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనిషి తోడు కావాలి మనకి. నాకేంటో కానీ పెద్దగా భయము ఉండదండి పెద్దగా. ఎందుకంటే నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళి 1 గంటకు వస్తాను, 2 గంటలకు వస్తాను, 2:30కు వచ్చాను, 3ంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్య చూస్తూ ఉంటే ఊరు సెంటర్కి వస్తే బ్యాచ్లు, ఏ బ్యాచ్లు? కుక్కలు. ఎక్కడో 10 కుక్కలు ఉంటాయి, అక్కడో 10 కుక్కలు ఉంటున్నాయి. వాటి మధ్యలో నుంచి అలా వచ్చేస్తున్నాడు అంతే. ఏమన్నా ఉంటే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. అలా వచ్చేస్తున్నానండి. ఒక్కడనే వస్తాను, ఎవరిని కూడా నేను తోడు తీసుకెళ్ళలేదు. ఎప్పుడు కూడా క్రిస్మస్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కడనే వస్తాను. మనకి దేవుడు తోడుకున్నప్పుడు మనం దేనికి భయపడమని పని లేదండి. దేవుడు మనకు తోడుగా లేనప్పుడు, దేవుడిని మనం కలిగినప్పుడు, దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ప్రతిదానికి మనం భయపడతాం. అదిగా ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 56వ కీర్తన
3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏమంటున్నాడు ఆయన? నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూడండి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడండి? నాకు భయము సంభవించు దినమున, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే మనం దేనికి భయపడనవసరం లేదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం ప్రతిదానికి భయపడతాం. రాత్ర జ్ఞాపం చేసుకున్నాం దానియేలు గురించి. దానియేలు సింహాల గృహలో పడవేసినప్పుడు దానియేలు ఏమైపోయాడు? భయపడ్డా. బాబు నన్ను వదిలేండి, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో తెలికి ప్రార్థన చేసేసింది దేవునికి, ఇంకెప్పుడు చేయను రాజా, ఇంకెప్పుడు చేయను, నీ బంటురోతులు అందులో పాడొద్దని చెప్పండి. ప్రభా వదిలే ఈసారికి వదిలే, ఇంకెప్పుడు కూడా నా దేవునికి నేను ప్రార్థన చేయనని కాళ్ళు అట్టుకోలేదు, చేతులు అట్టుకోలేదండి. పాడేస్తానంట. పాడేస్తారా? పాడేయండి. ఇసిరేస్తారా? ఇసిరేయండి అన్నాడండి. ఎవరు ఆశ్రయించాడు? దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. సింహాలకు భయపడలే. ఈరోజు కుక్కలు భయపడిపోతాం మనం, పిల్లలు భయపడిపోతాం, పిల్లికి భయపడిపోతాం, ఎలకలకు భయపడిపోతాం, బొద్దింకలకు భయపడిపోతాం. మన బతుకంతా భయం భయం భయం. పిల్లలు, దేవుణ్ణి ఆశ్రయించకపోతే మన జీవితాలు భయాలు మనల్ని తరుముతాయండి. రెండవదిగా చూస్తే ప్రియులారా, నువ్వు చేసే దోషములు తరుముతాయంట. చూడండి, కీర్తనల గ్రంథం 40వ కీర్తన. రెండవదిగా మనం చేసే పాపాలు. నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావు కదా, దోషాలు చేస్తూ ఉన్నావు కదా, అపరాధాలు కలిగి ఉన్నావు కదా, అవి ఎక్కడిగా పోవంట, అవి మన వెనకే వచ్చి మనల్ని తరుముతూ ఉంటాయంట. చూడండి, కీర్తన 40వ కీర్తన 12వ వచనం మనం చదివితే చూడండి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అంటున్నాడు. రెండవదికి ఏం తరుగుతున్నాయండి? ఏమా చెప్పండి, ఏంటి? దోషాలు. మనం చేసే పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయి? తరుముతా ఉన్నాయంట. ఓ చోట మనం నిలకడలేదు కదా, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకంటే మనం చేసిన దోషాలు మనల్ని తరుముతున్నాయండి. దేవుడు చెప్తా ఉన్నాడు క్లియర్గా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతా ఉన్నా. ఈరోజు నువ్వు చేసే పాపములు దోషములు నేను తరుముతున్నాయి, నీ వెంటే వస్తున్నాయి అన్న సంగతి తెలుసా? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. పాపము దోషమును చేసేవారు ఖచ్చితంగా వారి వెనక అవి తరుముతాయండి, తరుముతాయి. చాలామంది ఏదైనా శోధన బాధ కష్టం వస్తే అవి సాతాను పెట్టేసాడు అంటారు. మన ప్రతిదానికి సాతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఒక పాస్టర్ గారు, ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళి వస్తున్నారంట. ఏమా, ఒక పాస్టర్ గారు అసిస్టెంట్ పాస్టర్ గారిని తోడు తీసుకుని మీటింగ్కి వెళ్ళి మీటింగ్ అవగొట్టుకుని వచ్చేస్తుంటే దారి మార్గంలో పెట్రోల్ అయిపోయి బండి అయిపోయింది. ఇంకా దగ్గర ఊరికి ఇంకా 3-4 కిలోమీటర్లు ఉండగా ఆగిపోయింది బండి. అయితే అసిస్టెంట్ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, అయ్యగారు మీరు వెనకాల నడిచిరండి, నేను బండి తోస్తాను, మీరు తోయలేరు కదా, పెద్ద ఆయన కదా అని అన్నాడు అంట. అప్పుడు బండి ఆ అసిస్టెంట్ పాస్టర్ తోసుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఈ వెనకాల పాస్టర్ గారు నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటే వెనకాల పాస్టర్ గారు సడన్గా కేకేసేవాడంట, ఏయ్ సాతానా వెనక్కిపో, సాతానా వెనక్కిపోయి. ఎదురుగా ఎవరున్నాడు? అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నాడు. అల్లిపోయేవాడంట. ఎందుకంటే చీకటే, ఊరు సేవ నుంచి వస్తున్నారు, లైట్లు లేవు, ఏమీ లేవు, బండి దూసుకుంటా వస్తూ ఉన్నారు.
ఏంటి బాబు అయ్యగారు అలా బెదిరించేస్తున్నాడు అన్నాడు. ఏం లేదు, నాడు 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 అన్నాడండి. మళ్ళీ కలిసి అయిపోయినా సాతానా వెనకెళ్ళు అని అన్నాడంట. వెనక్కిపో అన్నాడంట. మళ్ళీ వెళ్ళిపోయాడంట. సడన్గా చీకట్లో గబుక్కుని అరిస్తే ఏమవుతారండి? భయపడిపోతారు. అలా మూడోసారి అన్నాడంట. అలాగే మళ్ళీ తర్వాత మీసారి ఏదన్నా అరిసినప్పుడు చెప్పి అరవండి బాబు, నాకు గుండె ఆగిపోయేలా ఉంది అని అసిస్టెంట్ పాస్టర్ అన్నాడంట. ఈలోపు దూరం వెళ్ళినప్పటికీ ఈ పెద్ద పాస్టర్ గారు ముందు గడిపోయాడంట. ఎప్పుడండి? ముందు గడిపోయాడు. ఎందుకు గడిపోయాడు అంటే అప్పుడు చెప్తూనే ఉన్న అసిస్టెంట్ వాడు, ఆ సాతాను దాని పనేదో దాని దారిని పోతూ ఉంది, అది మనల్ని ఏం చేసిందా, మనల్ని ఏమైనా కదిపిందా, మీరు వెనక్కపోండి వెనక్కపో అన్నాడు. వెనక్కి వచ్చి తండ్రి మిమ్మల్ని అన్నాడంట. ఎవరు ఎలా పోనే వాళ్ళని అలా పోనిచ్చేయాలి. చాలామంది కావాలని రప్పించుకుంటారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. కావాలని ఈరోజు మన చేసే దోషములు మన వెంటే ఉంటాయి, మనం తరిమి తరిమి పట్టుకుంటే. యోబు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? దోషాలని గురించి ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 20 అధ్యాయము, యోబు గ్రంథం 20 అధ్యాయము 27. మనం చేసే దోషాలు ఎవరో బయలుపెడతాయంటే చూడండి, బయట పెడతారు చూడండి. ఆకాశము వారి దోషమును బయలుపరుచును, భూమి వారి మీదికి లేచును. చూడండి, మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు గురించి ఎవరు చెప్తారంట? ఆకాశము భూమి చెప్తుందంట. నువ్వు పారిపోతావు, నువ్వు ఎక్కడికి ఈ ప్రపంచంలో ఎక్క పారిపోయినా నీ తలపైన ఏముంటుంది? ఆకాశం. నీ కాళ్ళ కింద ఏముంటుంది? భూమి ఉంటుంది. ఈ భూమి నుండి, ఆకాశం నుంచి ఎవరు తప్పించుకోగలరు? అమ్మా, ఎవరు తప్పించుకోలేరు. చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయొచ్చు, ఏదో ఊళ్ళో చేయొచ్చు, ఏదో దేశంలో చేయొచ్చు, పాపం దోషం, లేకపోతే చీకట్లో చేయొచ్చు. కానీ నువ్వు ఎక్కడ చేసినా పైన ఆకాశము, కింద భూమి నీకు బదులు దేవునికి సాక్షులుగా ఉంటాయంట. అదే చెప్తున్నాడు ఆయన. ఆకాశము వారి దోషమును బయలుపరుచును, భూమి వారి మీదకి లేచును. మనం చేసే దోషాలు కూడా దేవుడు సంచిలో దాస్తాడంట. ఏమండి, మనకు కలిగిన ఆ డబ్బులు కానీ వాటి కానీ హ్యాండ్ బ్యాగుల్లో వాటిలో ఏ రీతిగా అయితే మనం దాచుకుంటామో విలువైనవి, అలాగే దోషాలు కూడా, మనం చేసే పాపాలు కూడా దేవుడు దాస్తాడంట భద్రముగా. మామూలుగా కాదు, భద్రముగా. చూడండి, యోబు గ్రంథం 14 అధ్యాయము 20, యోబు గ్రంథం 14 అధ్యాయం 17 వచనం చదువుదాం. చూడండి, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచాను. మనం చేసే దోషం దేవుడు ఏం చేస్తున్నాడంట? భద్రంగా ఉంచుతాడంట. మనకి విలువైనవి గబుక్కుని బంగారం కానీ జాగ్రత్త చేయి అని భార్యకి ఇస్తే చాలా జాగ్రత్తగా దాస్తారు. డబ్బులు కూడా, ఇదిగో ఈ నెల జీతం జాగ్రత్తగా ఉంచుకొచ్చి పెట్టంటే చాలా భద్రంగా దాస్తారు. వస్తువులు కానీ, చీరలు కానీ, ఏదైనా సరే మనకి విలువైనవి. అలాగే మనం చేసే పాపాలు, దోషాలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? భద్రముగా దాస్తున్నాడు. అంటే ఏం చేస్తాడు? అయ్యి తీర్పు దినాన్న వాటిని చూపించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకి అర్థం కావట్లే. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా దేవుడు ప్రభువును క్షమించు సుంకర్లాగా అంటే క్షమించేస్తాడు అనుకుంటున్నారు. క్షమిస్తాడండి. క్షమించడం అనే ఎక్కడ చెప్పట్లే, క్షమిస్తాడు. కానీ చేసిన దాని ప్రతి దానికి కూడా ఏముంటుంది? లెక్క ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. అది మర్చిపోయి ఈనాడు క్రైస్తవులు వెచ్చలివిడిగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్య ప్రకారంగా కాకుండా, దేవుని మాట ప్రకారంగా కాకుండా, వారికి నచ్చినట్టుగా, మెచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడం, నచ్చనప్పుడు దేవుని సన్నిధి మానేయడం. ఏదో ఎలా కోలంగా ఉందండి భక్తి అంటే ఈ రోజున. ఆషామాషిగా ఉంది. దోషములు మనల్ని తరుముతాయి. చూడండి, ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో దోషాలు ఏం చేస్తున్నాయంట? మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం.
ఈనాడు క్రైస్తవులు మేలు ఆశీర్వాదాలు దీవెని పొందకుండా పోవడానికి కారణాలు ఏంటమ్మా? దోషాలు, పాపాలే. చూడండి, మీ దోషములు వాటి క్రమమును. క్రైస్తవులు ఎందుకు క్రమంగా లేరు? ఎందుకు ఒక పద్ధతిగా లేరు? పేరుకి దేవుని నమ్ముకుంటున్నారు తప్ప క్రీస్తు వారిలో లేడు. క్రీస్తు మనలో ఉంటే మనం క్రీస్తులాగే ఉంటాం. క్రమము లేని జీవితాలు కలిగి ఉండడానికి కారణం దోషాలు మనల్ని తరుముతున్నాయండి. గుర్తుపెట్టుకో, ఏది ఎక్కడికి పోదు, మనం తరుముతూనే ఉంటాయి. నువ్వు వాక్యానుసారంగా జీవించావనుకో ఆశీర్వాదాలు దీవులు నిన్ను తరుముతాయి. ఏది కావాలో నువ్వే తెలుసుకో. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దోషములు క్రమమును తప్పిస్తాయి. దోషాలు ఏం చేస్తే దేవునికి అడ్డంగా వచ్చేస్తాయి అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరుచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన మొక్కును మీకు మరుగుపరుచును, గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్తున్నామండి. మీ దోషములు మీకును ఎవరికి అడ్డు చేస్తున్నాయి? మనకి, మన దేవునికి అడ్డు చేస్తున్నాయంట. అంటే దేవుడు మనల్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు, దేవుడు మనకు మేలు చేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. కానీ మనకి ఆయనకి అడ్డుగా ఉన్నాయి, మన దోషములు అడ్డుగా ఉన్నాయి. దోషములు అడ్డుగా ఉన్నాయి. ఆ దోషములు అడ్డు తొలగిపోతే దేవుడు డైరెక్ట్గా నీకు ఏది ఇవ్వాలో ఏది చేయాలో అది చేస్తాడండి. ఏది చేయాలో ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది మొక్కుకుంటారు అన్యులు. ఆ మొక్కు తెచ్చగానే దేవుడు ఏదో వరాలు ఇచ్చేస్తారు, దేవుడు దీవించేస్తారు అన్న నమ్మకం ఆలోచనతో ఉంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏది పొందకుండా పోవడానికి కారణం ఏంటంటే మన దోషాలు, పాపాలే. ఒప్పుకోవాలంటున్నాడు. కీర్తన 32వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కీర్తన 32వ కీర్తన 5వ వచనం మనం చదివితే చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన మనము కప్పుకోకూడదు. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. మన దోషాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి. దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు ఎవడో లేడని. కానీ నీతిగా మారాలి. అందుకే ఈ దేవుని మందిరాలు, దేవుని సంఘాలు. అంతే తప్ప మందిరాలు నింపుకోవడానికి ఏదో దేనికో కాదు, దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం చేసిన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా మారడానికే ఈ పరిశుద్ధమైన మందిరాలు. అంతే తప్ప వేరే దానికి కాదండి. రెండవదిగా దోషములు తరుగుతూ ఉన్నాయి. చివరిగా మూడవదిగా ఏం దొరుకుతున్నాయో తెలుసా? శాపములు దొరుకుతున్నాయంట. ఏంటమ్మా? శాపాలు. ఎందుకు దొరుకుతాయి శాపాలు? ఏమన్నా చెప్పండి, చెప్పగలరా? శాపాలు ఎందుకు దొరుకుతాయి తెలుసా? ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం, మాట ప్రకారంగా జీవించరో వారిని శాపాలు తరుముతాయని చెప్తుంది బైబిల్. దేవుడు చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. చదవమ్మా. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. శాపాలు ఎందుకు వస్తాయి చెప్పండి ఇప్పుడు? అమ్మా చెప్పండి. దేవుని ఆజ్ఞలను మాట వినకపోతే ఏమొస్తాయి? శాపాలు. ఈ రోజున క్రైస్తవులు ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారండి? ఎందుకు శాపాన్ని వారు పొందుకుంటున్నారంటే, అమ్మ ఎలా చూడండి, ఎందుకు పొందుకుంటున్నారు? దేవుని ఆజ్ఞలు, దేవుని మాట వినకపోవడం వల్ల. గుర్తుపెట్టుకో. చాలా చక్కగా నీ కుటుంబంలో
అందరి మాట వింటావు, స్నేహితుల మాట వింటావు, బంధువుల మాట వింటావు, ఎవరు పడితే వాళ్ళ మాట వింటావు, దేవుని మాట తప్ప. శాపాలు ఆపగలరా ఎవరైనా? నీ స్నేహితుడు కానీ, నీ బంధువు కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దేవుడు పంపించే శాపాన్ని ఆపగలరా? ఆపలేరు కదా. మరి ఎందుకు నువ్వు దేవుని మాట వినట్లా? దేవుని వాక్యం నీకు అర్థం కావట్లేదా? ఎంత లేఖనాల ద్వారా నీకు వివరిస్తున్నా సరే ఏమి పట్టనట్టుగా, నాకు ఏమి లేనట్టుగా ఏదో వదిలేస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకు, దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకుంటే, నీ వదలో ఖచ్చితంగా పట్టుకుంటే తరుముతాయంట. నువ్వు ఎక్కడ పడికెడతావు పరిగెట్టు. ఏ ఊరు వెళ్తావో, ఏ దేశం వెళ్తావో, ఏ గ్రామం వెళ్తావో, ఏ పట్టణం వెళ్తావో, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నిన్ను తరిమి ఏం చేస్తాయండి అమ్మా? పట్టుకుంటాయి అంటున్నాడు. ఎందువల్ల పట్టుకుంటాయి శాపాలు? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఎవరైతే దేవుని మాట వినరో, ఏ క్రైస్తవులైనా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవులైనా, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే దేవుని మాట ఎవరైతే వినరో వారి మీదకి ఏమొస్తుందమ్మా? శాపాలు వారి మీదకి వచ్చి తరుముతాయంట. పిల్లలసారి ఆలోచన చేయండి. ఈ రోజున అదే అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూడండి ఇక్కడ. 28వ అధ్యాయం 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు ఏంటి? వినని ఎడల, వినని ఎడల చెప్పండి. ఎవరి మాట? భర్త మాట, అమ్మ భార్య మాట, చెప్పండి. బిడ్డల మాట, స్నేహితుల మాట, బంధువుల మాట, ఇరుగు పొరుగు వారి మాట, ఎవరి మాట? దేవుని మాట. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పబడుతుందో ఆ మాట నువ్వు విని ఆ ప్రకారంగా జీవిస్తే నీకు శాపాలు రావు, ఆశీర్వాదాలే వస్తాయి. అదే అధ్యాయం 28 మొదటి వచనంలో ఏమున్నది? విన్నవారికి ఏమంటున్నాడు చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించేదను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి ప్రాప్తించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దీవెనలు, ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయమ్మా చెప్పండి? దేవుని మాట వింటే. చాలామంది వాక్యానుసారంగా ఉండరు, వాక్యానుసారంగా జీవించు, ప్రభా ఈ కుటుంబాన్ని దీవించు అని అంటే రావండి. నువ్వు దేవుని మాట వినకుండా ఏ విధమైన ఆశీర్వాదం, దీవెన, మేలు నువ్వు పొందుకోలేవు. దేవుని బైబిల్ అట్లా చెప్పట్లే, దేవుని వాక్యం. ఈరోజున క్రైస్తవులు శాపగ్రస్తులుగా ఉంటా ఉన్నారండి. శాపగ్రస్తమైన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అరే వాళ్ళు ఎంతో ఉపయోగపడుతున్నారండి, కానీ వారి కుటుంబంలో మగవాడు అనేవాడే లేడండి. శాపగ్రస్తమైన కుటుంబం అండి. వారు ఎంతో దేవుని చేస్తారండి, కానీ వాళ్ళు ఎందుకు ఎదుగుబొదుగు లేదండి. వారు ఎంతో దూరం ప్రయాణమై సన్నిధికి వెళ్తారండి, ఆరాధనకి వెళ్తారు, కానీ వారు ఎక్కడో వేసిన గొంగళి అక్కడేనండి. కారణం ఏంటి? ఎక్కడికో వెళ్తున్నావు, ఎక్కడి నుంచో వస్తున్నావు, కానీ దేవుని మాట వినట్లా. నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీకు దీవెనలు అనేవి రావమ్మా. ఖచ్చితంగా నీకు శాపాలే నిన్ను తరిమి ఏం చేస్తాయి చెప్పండి? పట్టుకుంటే ఏం చేస్తాయమ్మా? నువ్వు విడిపించుకోలేవు. ఎందుకంటే ఎవరు పంపిణీ అయ్యి అమ్మా? దేవుడి పంపిణీ. గుర్తుపెట్టుకో, దేవుడి పంపిణీ మళ్ళీ దేవుడే తీసేయాలి తప్ప ఎవడి వల్ల కాదు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట అంటాడు ఇక్కడ, చూడుడి
నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు ఏం చేసిన మన ఎదుట? ఓ పక్కన దీవెన, ఇంకో పక్కన ఏమి ఉంచాడండి? శాపం ఉంచాడు. మనకి దీవెన కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. శాపాలు కావాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినడం మానేయాలి. ఇక్కడ మన ఎదుట ఉంచాడంట. ఏమంటున్నాడు? చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును ఉంచాను. నీకు ఏది కావాలో తీసుకోవడమే. 6వ నెలలో పిల్లకి అన్నం ముట్టిస్తారు. ఏమా ముట్టిస్తారా ముట్టించరా? చెప్పండి. ఏం ముట్టించలేదేంటి? అలా చూస్తారేంటి? ముట్టించారా? ముట్టిస్తారు. ముట్టించినప్పుడు అక్కడ పెడతారండి పిల్లల ముందు? బంగారం పెడతారు, డబ్బులు పెడతారు, గిన్నెలో అన్నం పెడతారు, కత్తి పెడతారు, పెన్ను పెడతారు, అన్నీ పెడతారు. ఆడు పాక్కుంటే వెళ్ళి ఏది ముట్టుకుంటే ఏమైపోతాడు? అదే అయిపోతాడు. నా చిన్నప్పటి నుంచి పెన్నులు ముట్టుకున్నవాడు పెన్న చేతిలో లేదు, డబ్బు ముట్టుకున్నవాడు డబ్బు చేతిలో లేదు, ఏమీ లేదు. ఎవడివ్వాలి? పిల్లలు ముట్టుకుంటే వాళ్ళకి వచ్చేస్తుందా? ఇంక దేవుడు ఎందుకు? నువ్వు కూడా ముట్టేసుకో. నువ్వు కూడా ముట్టేసుకో. పిల్లలు ముట్టుకుంటున్నారా? నువ్వు ముట్టుకోలేవా? నీకు రాదా? నువ్వు ముట్టేసుకో. ఏటో ఆచారాలు అంతా కూడా ఆచారాలండి. అది ముట్టుకుంటే అది వచ్చేస్తుంది, ఇది ముట్టుకుని ఏది రాదు. మనల్ని ఎవరు ముట్టుకోలే? దేవుడు ముట్టుకోలే. గుర్తుపెట్టుకుని పిల్లలు, మన ఎదుట ఉంచాడు శాపం, దీవెన. నీకు ఏది కావాలితే ఆ ప్రకారంగా జీవించు. ఏది ప్రకారంగా? 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 21వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, 119వ కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. చూడండి, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు ఎవరంట? దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను పక్కన పెట్టి విడిచి తిరిగేవారు శాపగ్రస్తులు. గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవుని వాక్యం చెప్పినప్పుడు క్రైస్తవులు ఎక్కడ బాగుపడటం లేదో తెలుసా? పాటలు వింటారో, ప్రార్థనలు చేస్తారో, ప్రార్థనలు వింటారో, పరిచర్యలు చేస్తారు, దేవునికి ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఎక్కడ వీక్నెస్గా ఉంటారండి? దేవుని వాక్యం చెప్పినప్పుడు నిద్రపోతారో, లేకపోతే ఎక్కడో ఆలోచన కలిగి ఉంటారో, సెల్ ఫోన్ చూసుకుంటారో, లేకపోతే పక్కోడిని గోగుతూ ఉంటాడో, లేదా పక్కోళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారో, పక్కోళ్ళు ఏ చీర కట్టుకొట్టో చూస్తారో, పక్కోళ్ళు ఏ నగలు వేసుకొచ్చారో చూస్తారో. అది అస్సలు దేవునికి ఇష్టం ఉండదండి. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం వినని వాడే శాపగ్రస్తుడు. తెలుసా నీకు? ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చివరిగా ఒక మాట చదువు ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడింది. చదువమ్మా. ఇర్మియా 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రతి ఒక్కరు చూసుకోండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో. 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అంటే ఎవడో? ఎవరైతే దేవుని వాక్యం వినడో వాళ్ళే. వాక్యం చెప్తూ ఉంటే బైబిల్ చూస్తూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటే డైరీ రాసుకుంటూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటే ఏదో గీకుతూ ఉంటారు, లేదా బొమ్మలు చెక్తూ ఉంటారు, చేతి మీద ఏదో రాసుకుంటూ ఉంటారు. నీకు అర్థం కావట్లేదు దేవుడంటే. నీకు 2 అంచుల ఖడ్గం అండి. ఆయన మాట అగ్ని వంటిది. అగ్ని మనకి వంట చేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మన ఒంటిని కాల్చడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగించుకోవడం తెలియాలి. అలాగే దేవుని వాక్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు పిల్లరా. మనం ఎంతో కష్టపడి పనులు పాటలు మానేసి ఎంతో ఖర్చు పెట్టుకుని ఇక్కడ వస్తున్నామంటే మనము దీవెనలు పొంది తిరిగి వెళ్ళాలి, శాపాలు కాదు. దేవుని వాక్యం జాగ్రత్తగా విను. దిక్కులు చూడకు, అక్కడ చూడకు. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు విను. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, నీ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. నువ్వు దేవుని వాక్యం వినకపోతే శాపాలను ఏం చేస్తాయమ్మా? తరుముతాయి. ప్రియులారా, దావీదు గారు చెప్తూ ఉన్నాడు, నన్ను తరుమువారును నాకు విరోధులను అనేకులు. కానీ ఆయన ఏం చేస్తాడంట?
నీ శాసనం చదువం కదా 119వ కీర్తన 157వ వచనంలో ఏమన్నాడు? నన్ను తరుమువారును నా విరుదులు అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగిపోను. నీ జీవితంలో అనేకమైనవి నిన్ను భయములు, దోషములు, శాపాలు నేను తరమొచ్చు, కానీ నువ్వెవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేని నుండి తొలగిపోకూడదు. ఆమె ఇక్కడ అన్నాడు కదా కింద, ఏమంటున్నాడు? ఆయనను నీ న్యాయ శాసనముల నుండి, అంటే వాక్యము నుండి నేను తొలగిపోను. దేవుని సన్నిధి నుంచి, దేవుని వాక్యం నుండి తొలగిపోకుండా మనం దేవునిలో నిలబడితే దేవుడు మనల్ని దీవించి ఆశిస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్నారు, మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు. నిలిచి ఉందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుని ద్వారా దీవులు పొందుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విన్న వర్తమానాన్ని బట్టి ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఈరోజు నిన్నేం తరుగుతున్నాయమ్మా? భయములు తరుముతున్నాయా నిన్ను? ఒకసారి ఆలోచన చేసుకో. వ్యాధి అనే భయమా? రోగమనే భయమా? తెగులనే భయమా? అప్పులనే భయమా? భర్త అనే భయమా? రకరకాల భయాలు ఈ రోజున నిన్ను తరుముతూ ఉన్నాయి. మనలో కూడా కరోనా అనేది తరిమేసిందిగా. ప్రియులు, ఒకసారి ఆలోచన చేయండి. మన విజయవాడలో కూడా వరద తరిమేసింది, పారిపోయారు ఎక్కడికి పడితే అక్కడ. ఈ రోజున ఆలోచించి భయాలు మనల్ని తరుముతూ ఉన్నాయండి. ఆ భయములు మనల్ని తరుమునప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుణ్ణే ఆశ్రయించాలి తప్ప, దేవుణ్ణే నమ్ముకోలు తప్ప మనుషుల వైపు చూడకూడదు. రెండవదిగా మనం ఆలోచన చేసే దోషములు మనం తరుముతున్నాయి. నువ్వు చేసే పాపములు, దోషములు ఎక్కడికి పోవో, నీ వెనకాలే వస్తాయన్న సంగతి నీకు అర్థం అవట్లే. మనం చేసే దోషాలు ఆకాశము భూమి సాక్ష్యం చెప్తాయంటే అండి. మనం చేసే దోషాలు దేవుడు భద్రం చేస్తున్నాడంట ఒక సంచిలో. నువ్వు లెక్క చెప్పవా? లెక్క చెప్పకుండా ఎక్కడ పోతావు? దోషాలు చేయడానికి కాదమ్మా దేవుని సన్నిధికి వచ్చింది. మనం దోషాలు కప్పుకోవడానికి కాదు, ఒప్పుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఇలా చివరిగా శాపాలు మనం తరుముతున్నాయండి. ఈనాడు క్రైస్తవుల కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి నెమ్మది లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఏమీ లేదండి. శాపాలు. పేరుకి సన్నిధిలో ఏదో గొప్పగా ఉంటాం తప్ప దేవుని వాక్యం వినట్లేదు. నువ్వు దేవుని వాక్యం వినకపోతే శాపాలను తరుముతాయి అన్న సంగతి నీకు అర్థం కావట్లే. దేవుని వాక్యం వినడంలోని వాడు శాపగ్రస్తుడు అన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా నీకు ఈ వాక్యం అర్థమైతే అమ్మా, దేవుని వాక్యం విను. వాక్యం చెప్పినప్పుడు మాట్లాడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, దిక్కులు చూడొద్దు. ఆళ్ళేళ్ళు పిలిచిన వాక్యం అయిపోయాక మాట్లాడదాం అనాలి తప్ప నువ్వు మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుణ్ణి పట్టించుకోకపోతే దేవుడు నిన్ను ఎట్లా పట్టించుకుంటాడు? పిల్లరా, ఇది నొచ్చుకున్నా, నీకు బాధ కలిగినా దేవుడు మనతో మాట్లాడాడు. సరి చేసుకుందాం. సరి చేసుకుని సమాధానాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ, మహోన్నతుడా, సర్వకృపానిధమైన దేవా, నీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు మమ్మల్ని తరుముతున్నాయో మాకు లేఖనాల ద్వారా తేటగా బయలుపరిచినందుకు నీకే వందనాలు. నిజమే ప్రభు, మా జీవితంలో అనేకమైన మేము తరుగుతున్నా, మేము నిన్ను ఆశ్రయించలేకపోతున్నామేమో, నీ ప్రభా నిన్ను నమ్ముకోలేకపోతున్నామేమో, నీ మీద విశ్వాసం లేకుండా ఉంటున్నామేమో అయ్యా. ఎక్కడి నుంచైనా వాటన్నిటిని మేము పక్కన పెట్టి నిన్నే మేము ఆశ్రయించుకుని నిన్నే మేము నమ్ముకునేవారుగా మమ్మల్ని నిలబెట్టమని, బలపరచమని, కృప చూపి నడిపించమని సహాయం చేయమని వేడుకొంచు ప్రభా. ఈ ప్రార్థన అందరి వినికుల్లో దీవించి ఆస్వాదించమని, అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.